ఖమ్మం జిల్లా మధిరాపట్నం సిరిపురం ప్రాంతంలో ఉన్న గ్రౌండ్ మధ్యలో ఐటీఐ భవనాన్ని నిర్మించవద్దని స్థానికులు యువత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆట స్థలాన్ని అలాగే ఉంచి ఐటీఐ భవనాన్ని మరో అనువైన ప్రాంతంలో నిర్మించాలని వారు కోరారు. చిన్నారులు యువత క్రీడలకు ఉపయోగపడే ఏకైక గ్రౌండ్ ను కాపాడాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణానికి అడ్డు తగులుతున్నారని, యువతపై కేసులు పెడితే వారిపై భవిష్యత్తు నాశనం అవుతుందని ఎస్ఐ లక్ష్మీ భార్గవి హెచ్చరించినట్లు స్థానికులు తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవాలని ఎస్ఐ సూచించినట్లు చెప్పారు. అయితే తాము ఇప్పటికీ కలిసినప్పటికీ స్పందన లేదని యువత తెలిపారు. ఎస్ఐ హెచ్చరికపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హక్కుల గురించి ప్రశ్నించే అర్హత తమకు లేదా అంటూ స్థానికులు, యువత ప్రశ్నించారు. బెదిరింపుల కంటే సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ గ్రౌండ్ పరిరక్షణపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అర్థమైందా? మీ అందరి గురించే కేసులు అయితే మీ భవిష్యత్తే ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చి చెప్తున్నా. మంచి మర్యాదగా చెప్పినప్పుడు వింటే బాగానే ఉంటది, లేదు కాదు కూడదంటే ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తుంది. చెప్పింది మీకు అర్థం అవ్వాలి కదా. లేదు కాదు కూడదని అంటే చెప్తాం, అధికారులకు చెప్పి మేము చేయాల్సింది మేము చేస్తాం. మాకేం కాదండి, మీరు చేయండి. మీరు ఏదో చేస్తారు, ఏం చేస్తారు? భయపెడతారా? భయపెట్టినట్టే మాట్లాడుతున్నారు. నేను ఏదో చేస్తానని ఏం చేస్తారు? కేసు పెడతారు. ఎలాంటి కేసు ఎన్ని చోట్లేదటో మంచిదే. మీరు చెప్పేది వినండి. చట్టం పని మీరు పని మీరు చేస్తారు, మా పని మేము చేస్తాం. మీకు రాజకీయాల్లో ఆయనతో మాట్లాడుతున్నా, అర్థమైందా? తెలిసినంత పిల్లలకు తెలిసి ఉంటుందా? నీకున్న ధర్మం వాళ్ళకుందా? వాళ్ళు కేసులు పెట్టి చూపడతారట. వాళ్ళు ఎందుకు పడ్డాడు కేసు పెట్టి? పిల్లలు భవిష్యత్తు నాశనం చేయడానికి వచ్చారు. వాళ్ళు పిల్లల భవిష్యత్తు తీయడానికి వచ్చారా? ఒకసారి అందరినీ కూడా 360 degrees అందరు పడేటట్టు.